శేఖర్ రెడ్డి గారు స్ట్రైట్ పాయింట్లోకి వచ్చేద్దాం. ఇప్పటికే మీకు ఆలస్యమైంది, అందరికీ మీరు సమాధానం చెప్పాలి కాబట్టి. ఒకటి, ముద్రగడ పద్మనాభం గారు ఈ రకంగా మాట్లాడే వ్యక్తి కాదు. ఆయన ఏదో కోపం వస్తే ఒక లేఖ రాస్తారు తప్పించి పబ్లిక్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడి ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చి అలాంటివి అసలు చాలా తక్కువ. ఇన్ని సంవత్సరాల్లో నేను చూసిన జర్నలిజంలో ఆయన పెద్దగా ఎవరితోటి మాట్లాడరు. ఆ కాపు కులస్తులు ఏదో వస్తే వాళ్ళు పిలుస్తారు, మంచిగా శాకాహారం లేకపోతే మాంసాహారం భోజనం అందిస్తారు, బాగా మంచిగా చూసుకుంటారు. గోదావరి వాళ్ళు ఉంటుంది కదా, వాళ్ళ అభిమానాలు ఏవో చూపిస్తారు అంతవరకే. కానీ అది చాలా శృతి మించి ముందుకు వెళుతున్నారు. ఆయన పేరు కూడా మార్చుకుంటే స్టేజ్కి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయన హిప్నటైజ్ చేశారు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మరొక వైపు గాజు గ్లాసు గుర్తు అంశంలో మీ పాత్ర కూడా చాలా ఉందని మాట్లాడుతున్నారు. ఒక పక్క సోషల్ మీడియాలో మీరే పెద్ద ఎత్తున ప్రచారం, వర్మ గారు వైసీపీలోకి వస్తున్నారని చెప్పి మీరే ప్రచారం చేస్తున్నారట. ఇవన్నీ కూడా మీ మీద బురద జల్లే కార్యక్రమాల, మీడియాలో వస్తున్న కథనాలు అవనియండి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాలు అవనియండి, లేకపోతే ఇవన్నీ నిజాలా? నమస్తే అండి వర్మ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ముందుగా మాట్లాడేటప్పుడు రజనీ గారు ఒక అంశం మాట్లాడారండి. గాజు గ్లాస్ విషయంలో భయం కలిగింది అనేది ఒక ఇష్యూ అంటమ్మా. మాకు గాజు గ్లాస్ విషయంలో భయం కలిగింది అంటండి. అసలు రజనీ గారు అడ్వకేట్, రజనీ గారు కూడా ఇక్కడ అసత్యాలు మాట్లాడితే ఎలా? ఫ్రీ సింబల్ అంటే ఎలా ఇస్తారో తెలుసా అండి రజనీ గారు మీకు? ఫ్రీ సింబల్ అనేది వాళ్ళ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం, వాళ్ళకు వచ్చిన సీట్లు, ఇవి లెక్కేసి ఎలక్షన్ కమిషన్ ఫ్రీ సింబల్ కేటాయిస్తుందండి. 2014 ఎలక్షన్స్ లో తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పుడు మదిరా, ఐ థింక్ సో, మదిరాలో ఫ్రీ సింబల్ కింద మా ఫ్యాన్ గుర్తు కేటాయించారు. మా వాళ్ళు పోటీ చేయట్లేదని. జనసేన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయిందండి. ఆయన గెలుచుకున్న సీట్లు ఎన్ని, ఆయనకు వచ్చిన ఓట్లు ఎన్ని, ఇప్పుడు ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నారని మొత్తం కూడా క్యాల్కులేట్ చేసి ఎలక్షన్ కమిషన్ అది ఫ్రీ సింబలా లేకపోతే కామన్ సింబల్ అనేది డిసైడ్ చేస్తుంది. చెప్పండి. మరి మేమంతా దాన్ని మేము డిసైడ్ చేసే పరిస్థితిలో ఉంటే సార్, దాన్ని మేము డిసైడ్ చేసే పొజిషన్ ఉన్నామా? మాట్లాడండి. దాన్ని మేము డిసైడ్ చేసే పొజిషన్ లో ఉన్నామా? దాన్ని చూసి మేము భయపడ్డాయండి. ఫ్రీ సింబల్ అంట. అసలు గుర్తే లేని పార్టీని చూసి మేము భయపడ్డా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎవరో మాట్లాడుతున్నారు. కిరణ్ గారు ఎవరో మ్యూట్ లో పెట్టుకుని మాట్లాడండి ప్లీజ్. ఫస్ట్ ఫోన్లు అన్ని కూడా గుర్తే లేని పార్టీని చూసి మేము భయపడ్డాయండి. ముందు వాళ్ళ గుర్తుని ఎలా కాపాడుకోవాలో జనసేన వాళ్ళని చూసుకోమని చెప్పండి, తర్వాత మా గురించి మాట్లాడుతుందండి. ఇంకో విషయం, ముద్రగడ పద్మనాభం గారి అంశం. ముద్రగడ పద్మనాభం గారి అంశాన్ని మీరు ఈ మధ్య ఇప్పుడు బయట ప్లే చేసినప్పుడు ఆయన ఏం మాట్లాడారు? గంజాయి బ్యాచ్ అంటున్నాడు, బ్లేడ్ బ్యాచ్ అంటున్నాడు. వాళ్ళతో ఆయనకి ఏమైనా సన్నిహిత సంబంధాలు ఉన్నాయా? స్ట్రైట్ గా అడిగారు క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఎన్ని మాటలైనా అనొచ్చు, పవన్ కళ్యాణ్ గారు శృతి మించి ఎవరిని ఎన్ని మాటలైనా అనొచ్చు. ఆయన మాట్లాడితే వేదాలు మాట్లాడినాడు. కానీ వేరే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారు అనుకోండి, అది అసలు పెద్ద బూత్ అయిపోద్దండి. పవన్ కళ్యాణ్ గారిని చిన్న మాట ఎవరు మాట్లాడినా పెద్ద బూత్ అయిపోద్ది. రజనీ గారికి కానీ, కాపు ఏదైతే మన బుజ్జి గారు లాంటి వాళ్ళందరికీ కూడా. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎవరిని ఎన్ని మాటలైనా అనొచ్చు. ఇంకో విషయం అండి, విజయ్ గారు మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం గారు కూలీ తీసుకున్నారంట. ముద్రగడ పద్మనాభం గారి వెంట ఏ ఒక్క కాపు రాలేదు, ముద్రగడ పద్మనాభం వెంట ఏ ఒక్కరు రాలేదు అని చెప్పేసి ఇదే రాధారంగ మిత్రమండలికి చెందినటువంటి బుజ్జి గారు మాట్లాడారు. మరి ఏ ఒక్కరు రాని ముద్రగడ పద్మనాభం గారికి మేము కూలీ ఇస్తున్నమాట వాస్తవం అయితే, ఇంత పెద్ద జన సైనికుల సమూహాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి మీ దగ్గర, మీ చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన పవన్ కళ్యాణ్ మీరెంత కూలీ ఇస్తున్నారయ్యా? మీరెంత కూలీ ఇస్తున్నారు? రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు దేనికైనా బేస్ ఉండాలి. ఇంకో మాట, బేస్ గురించి మీరు ఒక విషయం చూడండి. వర్మ గారు కాదండి, ఒక్క నిమిషం. శేఖర్ ఓకే, మీరు మాట్లాడిన దానికి ఆయన ఒక్క సెకండ్ లో కంప్లీట్ చేస్తానండి. ఆయన టైం వచ్చినప్పుడు మాట్లాడమని చెప్పండి. ఆయన టైం నేను మధ్యలో ఏమైనా మాట్లాడానా, వాళ్ళు ఎన్ని విమర్శలు చేస్తున్నా నోట్ చేసుకున్నా మంచిగా హాయిగా కూర్చొని స్కూల్ పిల్లల్లాగా. ఇంకో విషయం అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నారంట. ముద్రగడ పద్మనాభం గారు మా దగ్గర ప్యాకేజ్ తీసుకుంటే మరి పవన్ కళ్యాణ్ మీరెంత ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎంత ఇచ్చారు?
నువ్వు అడిగావు కదా క్వశ్చన్ ఆన్సర్ అది చెప్పండి మరి. ఇంకో మాట నువ్వు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్ప నువ్వు. ఎస్ నువ్వు ఆగవయ్యా, నువ్వు నోట్ చేసుకో. ఓకే 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 పర్సనల్ గా వద్దు, పర్సనల్ గా వద్దు, పాయింట్ ఉండండి. ఈయన మాట్లాడుతూ ఇంకో చిన్న విషయం ఉంది, ఇది చాలా తప్పుడు విధానంలో వెళ్తుంది. కిరణ్ గారు ఒక మాట మాట్లాడుతూ అందరి భూములను జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేస్తారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చారని చెప్పి మాట్లాడారు. కిరణ్ గారు మీరు ఏం చదువుకున్నారండి? దయచేసి మిమ్మల్ని కించపరచడం కాదండి, కించపరచడం కాదు. కిరణ్ గారు ఏం చదువుకున్నారో నాకు తెలియదు కానీ ఎమినెంట్ డొమైన్ డాక్ట్రైన్ అని చెప్పేసి ఒక యాక్ట్ ఉంటుందండి. అది ఇప్పుడు మనం తీసుకొచ్చింది కదండి. 1894 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ లో ప్రాబ్లంగా దేశంలో ఉన్నటువంటి అన్ని భూములు ప్రభుత్వానికి చెందినవే. తర్వాత ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ని భారత రాజ్యాంగం సంబంధించినటువంటి ఆదేశిక సూత్రాలు కూడా బలపరుస్తాయి. అలా ఎవరంటే వాళ్ళు తీసుకోవడానికి లేదండి. అధికార విభజనలో భాగంగా న్యాయ వ్యవస్థకు కొన్ని ప్రత్యేక అధికారాలు చేపట్టారు. తర్వాత 2013లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకోవాలి, ల్యాండ్ అక్విజిషన్ తీసుకురావాలి అని చెప్పేసి ఒక చట్టం తీసుకురావాలని చూస్తే అది అక్కడ ఆగిపోయింది. దాన్ని తీసుకొచ్చిన కూడా కేంద్ర ప్రభుత్వం కూడా కాదండి, కేంద్ర ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చే నీతి ఆయోగ్ తీసుకొచ్చిన తర్వాత 2022లో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంటే మీకు వర్మ గారు మీ పేరు మీద భూమి ఉంటే సరే ఓకే 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 చెప్పారు కదా, దాన్ని అంత లాక్కండి, టైం వేస్ట్, దాన్ని అంత లాక్కండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది, ఇంకా చాలా టాపిక్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఓకే ఓకే చెప్పారు కదా శేఖర్ రెడ్డి గారు చెప్పారు, ఆ టాపిక్ వదిలేదు నెక్స్ట్ వచ్చేయండి. ఇవన్నీ కాకుండా ఓ సింగిల్ డాక్యుమెంట్ ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి సింగిల్ డాక్యుమెంట్ కి డిజిటలైజ్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ కూడా సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది. అది మీ పేరు వేసుకొని ఎలాంటి చేంజెస్ లేకుండా పంపించింది. ఓకే గాజు గ్లాస్ టైటిలింగ్ యాక్ట్ ని బీజేపీ తోటి ఓకే శేఖర్ వినాలి, అదే బీజేపీతో పొత్తులో ఉన్నారు కదా.